Rahmatullahi wa barakatuh. Alhamdulillahi wahda wassalatu wassalamu ala man la nabiyya ba'da wa ala alihi wa ashabihi ajma'in wa man tabi'a bi ihsani ila yaumiddin, amma ba'd. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Wa yas'alunaka an zil qarnayn qul sa'atlu alaykum minhu zikra. Inna makkanna lahu fil ardi wa atainahu min kulli shay'in sababa fa'atba'a sababa hatta idha balaga maghrib ash-shamsi wajadaha taghrubu fi aynin hamiyatin wa wajada indaha qauman qulna ya zal qarnayn imma an tu'addiba wa imma an tattakhidha fihim husna. Qala amma man zalama fasawfa nu'addibuhu thumma yuraddu ila rabbih fayu'addibuhu adaban nukra. Wa amma man amana wa amila salihan falahu jazaa'anil husna wa sanaqulu lahu min amrina yusra. Thumma atba'a sababa hatta idha balaga matli asy-syamsi tatluhu ala qaumin lam naj'al lahum min duniha sitra kadzalik wa qad ahatna bima ladayhi khubra. Thumma atba'a sababa hatta idha balaga bayna as-saddayn wajada min dunihima qauman la yakaduna yafqahuna qawlan. Qalu ya zal qarnaini inna ya'juja wa ma'juja mufsiduna fil ard fahal naj'al laka kharajan ala an taj'ala bainana wa bainahum sadda. Qala ma makkanni fihi rabbi khairun fa'inuni bi quwwatin aj'al bainakum wa bainahum radma. Atuni zubral hadid hatta idha sawa bainas sadafaini qala anfuqu hatta idha ja'lahu naran qala atuni ufrig alayhi kitra. Famastata'u an yazharu wa mastata'u lahu nakba. Qala hadha rahmatun min rabbih fa idza jaa wa'du rabbi ja'alahu dakka wa kana wa'du rabbi haqqan. Wa tarakna ba'dhum yawmaidin yamuju fi ba'dhin wa nufika fis sur fajama'nahum jam'a wa aradna jahannama yawmaidin lil kafirina aruda. ఒకసారి మీరు కావాలంటే మీ దగ్గర ఖురాన్ ఉంటే చూసుకోవచ్చు. 83వ ఆయత్ నుండి 99వ ఆయత్ వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుల్కర్నైన్ గురించి చెప్తున్నాడు. జుల్కర్నైన్ అనే ఈ పేరు ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాడు. జుల్కర్నైన్ పేరు గురించి అడిగిన వారు కూడా ఎవరు? యూదులు. మాకు జుల్కర్నైన్ గురించి చెప్పండి. యస్అలూనక అన్ జిల్ కర్నైన్. ఇప్పుడు యూదులు జుల్కర్నైన్ పేరు చెప్పారు, బాగానే ఉంది. కానీ మరి బైబిల్లో జుల్కర్నైన్ పేరు లేదు కదా. ఇదే అసలు యూదులు అడిగారు. యూదుల పుస్తకం ఇప్పుడు కూడా పాత నిబంధన అని బైబిల్లో ఉంది. మరి అందులో జుల్కర్నైన్ పేరు రావాలి కదా, రాలేదు. ఏం పేరు వచ్చింది? సైరస్ రాజు. జుల్కర్నైన్ గురించి ఎక్కడ రాలేదు, సైరస్ గురించి వచ్చింది. మరి సైరస్ రాజు గురించే వారు అడిగి ఉంటారు. కానీ అప్పుడు పేరు జుల్కర్నైన్ ఉండేది, ఇప్పుడు అది సైరస్ అయిపోయింది. అది ఎలాగంటారు గురువు గారు అంటే, అది
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు మొహమ్మద్ అని, అహ్మద్ అని అప్పుడు ఉండేది. ఇప్పుడు ఉందా ఎక్కడైనా? లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి భాష హెబ్రీ భాష, దాన్ని గ్రీక్లో తర్జుమా చేశారు. హెబ్రీ భాషలో మసాయా అని ఉండేది, మెస్సియా. మసీ ఎవరు? ఎవరిని మనం మసీ అంటాం? దజ్జాల్నా? ఈసా అలైహిస్సలాం మసీ అంటాం. ఆ మసీని గ్రీక్లో ఏం చేశారు? క్రిస్టాస్ అని ట్రాన్స్లేషన్ చేశారు. క్రిస్టాస్ని ఇంగ్లీష్లో క్రైస్ట్ అన్నారు, క్రైస్ట్. తెలుగులో క్రీస్తు అన్నారు. ఆ పేరు ఎలాగైతే మారిపోయిందో అలాగే జుల్కర్నైన్ అనే పేరు కూడా మారిపోయింది. సైరస్ అనే పేరు వచ్చింది. సైరస్ రాజు పేరు. చరిత్రలో సైరస్ రాజు వచ్చాడని ఉంది. ఇక్కడ వచ్చాడు సైరస్ రాజు. ఈ రాజు ఇరాన్ అంటే దేశం తెలుసు కదా మనకి. ఇరాన్ దేశం పారసీక సామ్రాజ్య సంస్థాపకుడు. ఎప్పుడు వచ్చారు ఈయన? క్రీస్తు పూర్వం 600 నుండి వచ్చాడు. క్రీస్తు పూర్వం 600 అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక ఎన్ని సంవత్సరాల ముందు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక ఎన్ని సంవత్సరాల ముందు? క్రీస్తుకి ఎన్ని సంవత్సరాల ముందు? 600 సంవత్సరాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అయితే 1200 ఉంది. 1100, 1200 సంవత్సరాల ముందు. పారసీక సామ్రాజ్య స్థాపకుడు, పర్షియన్ సామ్రాజ్యాన్ని స్థాపించువాడు ఎవరు? సైరస్ రాజు. క్రీస్తు పూర్వం 600. అప్పటి నుంచి క్రీస్తు పూర్వం 356 వరకు నడిచింది. అంటే ఆయన స్థాపించిన సామ్రాజ్యం. తర్వాత అదే పారసీక సామ్రాజ్యంలో అగ్ని పూజ స్టార్ట్ అయింది, విగ్రహారాధన స్టార్ట్ అయింది. మరి ఈ రాజు కూడా విగ్రహారాధన చేశాడా అని అంటే చేయలేదు. ఈ రాజు విగ్రహారాధకుడు కాదు అని చరిత్ర కూడా చెప్తుంది. ప్రవక్తలు విగ్రహారాధకులు అవుతారా? అవరు. అల్లాహ్ యొక్క గొప్ప భక్తులు విగ్రహారాధకులు అవుతారా? అవరు. ఇదొకటి. ఇందులో సక్సెస్ అయ్యాడు సైరస్ రాజు. ఇరాన్ తవ్వకాల్లో ప్రస్తుతము సైరస్ రాజు యొక్క కిరీటం దొరికింది. ఆ కిరీటానికి 2 కొమ్ములు ఉన్నాయి. పొట్టేలు కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములు. జుల్కర్నైన్ అంటే అదే, 2 కొమ్ముల వాడు జుల్కర్నైన్. ఇదొక ఆధారం దొరికింది. అంటే జుల్కర్నైన్ సైరస్ రాజే అని అర్థమవుతుంది. తర్వాత చాలామంది ఏమన్నారంటే అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన జుల్కర్నైన్ అన్నారు. ఎవరు? పాతవారు, పాత వ్యాఖ్యాతలు అన్నారు. అందులో పాత వ్యాఖ్యాతలు పూర్వం అన్నారు. ఎప్పుడు? పూర్వం ఇబ్న్ ఇస్హాక్ వాళ్ళు అప్పుడు తర్జుమా చేసినప్పుడు అన్నారు. అవ్వచ్చు అన్నారు. అది కూడా ఖచ్చితం కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఏం తెలుసుకున్నారంటే ఆయన సైరస్ రాజు. ఆయన గురించి బైబిల్లో కూడా ఉంది, యెషయా గ్రంథంలో వస్తుంది ఆయన గురించి. ఆయన ఎవరు? యూదా తెగకి సంబంధించిన వాడా? కాదు. ఇస్రాయేల్ జాతికి చెందినవాడా? కాదు. ఇస్రాయేలేతరుడు. మరి యూదులకు ఎందుకు ఆయన పట్ల ఎక్కువ ప్రేమ? యూదులు ఏమంటారు? ఆయన మా హీరో అంటారు. ఎవరు? జుల్కర్నైన్. అందుకే అడిగారు కదా ప్రశ్న, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి జుల్కర్నైన్ గురించి అడగండి అని అందుకే అడిగారు. ఎందుకు యూదులకు హీరో? హీరో ఎందుకయ్యారంటే బనీ ఇస్రాయిల్ సూరాలో యూదులపై 2 ఉపద్రవాలు వస్తాయని అల్లాహ్ అన్నారు. ఆ ఉపద్రవంలో ఒకటి ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఇరాన్ కాదు, బాబిలోనియాలో ఉన్నటువంటి రాజు దండయాత్ర చేసి బైతుల్ ముఖద్దస్ని పడగొట్టేసి యూదులను బానిసలుగా చేసుకున్నాడు. ఎంతమందిని? 1,30,000 మంది యూదుల్ని బానిసలుగా చేశాడు. 1,30,000 మంది యూదుల్ని హతలు చేశాడు. ఆ బానిసలుగా ఉన్నారు 100 సంవత్సరాల పాటు.
ఎక్కడ? బాబిలోనియాలో. వాళ్ళ ప్లేస్ ఏంటి? బైతుల్ ముఖద్దస్. అక్కడి నుంచి వాళ్ళని నడిపించుకొని తీసుకొచ్చి బానిసలు చేసి బాబిలోనియాలో ఇరాక్ దగ్గర ఉంచుకున్నాడు. ఇరాక్ సైరస్ రాజు ఏం చేశాడు? ఆ ఇరాక్ రాజుపై దాడి చేసి ఎప్పటి నుంచో బానిసలుగా ఉన్నటువంటి ఆ యూదుల్ని, బనీ ఇశ్రాయిల్ని విముక్తినిచ్చి వెళ్ళండి, మీరు బైతుల్ ముఖద్దస్ కట్టుకోండి అన్నారు. వెళ్ళి వారు బైతుల్ ముఖద్దస్ కట్టుకున్నారు. ఆ బానిస గ్రూప్లో, సమూహంలో బనీ ఇశ్రాయిల్లో ప్రవక్తలు కూడా ఉన్నారు. అందులో ఉజైర్ పేరు విన్నారు కదా, ఉజైర్ అలైహిస్సలాం. ఆయన యొక్క విశిష్టత ఏంటి? ఖురాన్లో 100 సంవత్సరాలు చనిపోయి మళ్ళీ తిరిగి లేపాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన కూడా ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ వెళ్ళి మళ్ళా బైతుల్ ముఖద్దస్ కట్టారు. కాబట్టి యూదులు సైరస్ రాజుని మా హీరో, విముక్తినిచ్చాడు, బైతుల్ ముఖద్దస్ కట్టుకున్నారు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఆయన కూడా తౌహీద్ని తెలిసినవాడు, మంచిని స్థాపించేవాడు. అందుకే చరిత్ర ఏం చెప్తుంది సైరస్ గురించి? చరిత్ర ఏం చెప్తుంది సైరస్ రాజు గురించి? ఆయన ఏం చేశాడు? సైరస్ రాజు పారసిక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలెగ్జాండర్ ఏం చేశాడు? గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. స్థాపించటము, విస్తరింప చేయటము రెండిట్లో తేడా ఉందా లేదా? స్థాపించడం అంటే ఫౌండర్, విస్తరింప చేయడం అంటే ముందు నుంచి ఉంది, దాన్ని కొంచెం వ్యాపింపజేశాడు. ఎవరు? అలెగ్జాండర్. కానీ ఈయన జుల్కర్నైన్ ఏంటి? స్థాపించాడు. ఏ సామ్రాజ్యాన్ని? పారసిక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎలా స్థాపించాడు? ధర్మబద్ధంగా. ఇస్లాం కూడా అదే చెప్తుంది కదా, బలవంతంగా సామ్రాజ్యాన్ని స్థాపించమని అంటుందా? ఖడ్గంతో లేదు, ధర్మబద్ధంగా, న్యాయంగా స్థాపించాడు. అలాగే అలెగ్జాండర్ యుద్ధ గెలుపుతో, భుజబలంతో సామ్రాజ్యం స్థాపించాడు. ఇప్పుడు సైరస్ రాజు జుల్కర్నైన్ని ప్రపంచం ఏమంటుంది? మానవ హక్కుల ఆదర్శమూర్తి. మానవ హక్కులను ఒక ఆదర్శంగా తీసుకోవాలంటే ఆయన తీసుకోవచ్చు. ఎవరిని? జుల్కర్నైన్. కానీ అలెగ్జాండర్ని గ్రీకు సంస్కృతిని వ్యాప్తి చేశాడు. కాబట్టి ప్రవక్త ఏదో ఒక సంస్కృతిని వ్యాప్తి చేయడం, అది పని చేయడం, అలాంటి పనులు చేయరు. అలాగే అల్లాహ్ యొక్క దాసులు కూడా. అయితే ఇప్పుడు జుల్కర్నైన్ ప్రవక్త అంటే కాదు. అయితే అవ్వచ్చు అని కొంతమంది అన్నారు. ఎలా అవుతారు? ఆయతుల ద్వారా నేను చెప్తాను ఇన్షాల్లాహ్, ఖురాన్ యొక్క ఆయతుల ద్వారా. అయితే అవ్వచ్చు, కాదు అని కొంతమంది అన్నారు. ఏదైనా పర్వాలేదు, కానీ విగ్రహారాధకుడు కాదు, దౌర్జన్యం చేసేవాడు కాదు, న్యాయబద్ధంగా న్యాయంగా పోయేవాడు, న్యాయాన్ని స్థాపించేవాడు, ధర్మాన్ని స్థాపించేవాడు, మంచిగా పరిపాలించేవాడు. ఎవరు? జుల్కర్నైన్. ఇప్పుడు మనం ఖురాన్ యొక్క ఆయతులు చూద్దాం. వయస్అలూనక అన్ జుల్కర్నైన్. ఓ ప్రవక్త, నిన్ను జుల్కర్నైన్ గురించి అడుగుతున్నారు. అడిగేది ఎవరు? యూదులు. కానీ ఎవరిని అడగమన్నారు తెలుసా? మక్కాలో ఉన్న ముష్రికులను అడగమన్నారు. డైరెక్ట్గా యూదులు అడగలేదు. ముష్రికుల్ని మీరు జుల్కర్నైన్ గురించి అడగండి. అల్లాహ్ ఏమన్నాడు? కుల్ సాతులు అలైకుం మిన్హు జిక్రా. చెప్పండి వారితో, ఆయన యొక్క కొంచెం పాటి వృత్తాంతం నేను చెప్తాను. అల్లాహ్, ఇది చరిత్ర పుస్తకం కాదండి, ఖురాన్ చరిత్ర పుస్తకం కాదు, ఇది ధర్మ గ్రంథం. ఇందులో కొంచెం విషయాలు చెప్పడం జరుగుతుంది. చెప్పండి ఓ ప్రవక్త, వారి గురించి నేను చెప్తాను. అయితే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వైపు నుండి చెప్తున్నారా? లేదు, అల్లాహ్ చెప్తే ఈయన చెప్తున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నా మక్కన్నా లహు ఫిల్ అర్ద్. నిస్సందేహంగా మేము ఆయనను భూమిపై ఒక స్థానము, సామ్రాజ్యము ఇచ్చారు. ఇప్పుడు జుల్కర్నైన్కి భూమిపై రాజ్యాన్ని ఎవరిచ్చారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మక్కన్నా లహు ఫిల్ అర్ద్ వఅతైనాహు మిన్ కుల్లి షైఇన్ సబబ. అన్ని విధాల సౌకర్యాలు కూడా ఇచ్చాడు. అంటే ఒక రాజుకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి? అవన్నీ ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ధనము, డబ్బు, మంది మార్గము, సైన్యము, ఆయనకు కావలసినటువంటి
అధికారాలు, మంత్రులు, అన్ని సౌకర్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు ఆయనకి. ఫఅత్బా సబబ, ఆ సౌకర్యాల నుండే ఆయన తన రాజ్యాన్ని వ్యాపింపజేశారు. సబబ, ఆ వ్యాపింపజేయటంలో ఒక పాత్ర ఏంటి? హత్తా ఇదా బలగ మగరిబ శంసి, ఎంతవరకు వెళ్ళిపోయాడు? సూర్యుడు అస్తమించే చోటుకు వెళ్ళిపోయాడు. అంటే మనకి ఇక్కడి నుంచి కూడా సూర్యుడు అస్తమించడం కనిపిస్తుంది, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన ఎంతవరకు వెళ్ళారంటే ఇంకా ఏ జనవాసం లేదు, అక్కడ సూర్యుడు అస్తమించడం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. వెళ్ళే మార్గం లేదు, దారి లేదు, సముద్రము అంత బురదలాగా నీళ్ళలాగా ఉండి ఇంకేమీ లేదు. అంతవరకు కూడా ఆయన విజయం సాధిస్తూ వెళ్ళారు. హత్తా ఇదా బలగ మగరిబ శంసి వజదా తగురుబు ఫీ ఐనిన్ హమియతిన్, సూర్యుడు బురదలో అస్తమిస్తున్నట్టు కనిపించాడు. దీన్ని కొంతమంది తీసుకొని ఇదిగో ఖురాన్లో సూర్యుడు బురదలో అస్తమిస్తుంది అంటున్నారు. అలా అన్నారు ఇక్కడ? అలా లేదు, అలా కనిపించింది ఆయనకి. ఇప్పుడు మీరెవరైనా బీచ్ తీరాన్ని, సముద్ర తీరాన్ని నిలబడి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు చూస్తే ఎలా కనిపిస్తుంది? సూర్యుడు సముద్రంలో దిగిపోతున్నాడు, చిన్నపిల్లలు నాన్న సూర్యుడు సముద్రం వెళ్ళిపోతున్నాడు అలా అనిపిస్తుంది, సముద్రం నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అలా జరుగుతుందా? లేదు. ఇక్కడ కూడా అదే, అందుకే వజద అంటున్నాడు. వజద అంటే అలా చూశారు అని. ఖచ్చితంగా సూర్యుడు బురదలో అస్తమించాడు అన్నారా? లేదు, అలా చూశారు ఆయన. వజద తగురుబు శంసి హత్తా ఇదా బలగ మగ్రిబ శంసి వజదహా తగురుబు ఫీ ఐనిన్ హమియ వవజద ఇందా ఖౌమ, అక్కడ ఒక జాతి వారు ఉన్నారు. అంటే అక్కడ ఒక నివసిస్తున్నటువంటి ఒక జాతి కనిపించింది. కుల్నా యా జల్ కర్నైన్ ఇమ్మా అన్ తుఅద్దిబ వ ఇమ్మా అన్ తత్తఖిద ఫీహిం హుస్నా. అల్లాహ్ ఇప్పుడు జుల్కర్నైన్తో అంటున్నాడు. కుల్నా అంటే ఏం తెలుసా? మేము అన్నాము, అల్లాహ్ అన్నారు. దీన్ని తీసుకొని వ్యాఖ్యాతలు ఏమన్నారంటే అల్లాహ్ ఆయనకి అన్నారంటే ఆయన ప్రవక్త. అల్లాహ్ అన్నారు కదా ఆయనకి, అంటే అల్లాహ్ వహీ పంపించారు, లేకపోతే అల్లాహ్ మాట్లాడారు, అల్లాహ్ చెప్పారు అంటే ఆయన ప్రవక్త అని అన్నారు కొంతమంది. ఈ ఆయత్తోనే కొంతమంది ఏమన్నారంటే లేదండి, ఆయన గ్రూప్లో, సమూహంలో ఒక ప్రవక్త ఉండేవాడు, ఆ ప్రవక్త చెప్పాడు అల్లాహ్ ఇలా అంటున్నాడు. మీకు ఏమంటున్నాడు? ఇమ్మా అన్ తుఅజ్జిబ వ ఇమ్మా అన్ తత్తఖిద ఫీహిం హుస్నా. ఈ జాతి వారు ఉన్నారు ఇక్కడ, ఈ జాతి వారితో మీరు మంచిగా ఆయన వ్యవహరించవచ్చు, లేకపోతే కఠినంగా వెళ్ళి శిక్షించవచ్చు. ఇప్పుడు నాకు ఒక సమాధానం చెప్పాలి. ఒక జాతి అక్కడ నివసిస్తున్నారు, ఈయన గారు రాజు అక్కడికి వెళ్ళారు, ఆ జాతితో మీరు కఠినంగా ఆయన వ్యవహరించవచ్చు లేదా మంచిగా ఆయన వ్యవహరించవచ్చు అని అల్లా ఎందుకన్నారు అలాగా? ఎవరిని చూస్తే వారిని అల్లా అలాగే అంటారా? కఠినంగా వ్యవహరించవచ్చు, మంచిగా వ్యవహరించవచ్చు, మీ ఇష్టమే అని అంటారా? లేదు. ఎందుకన్నారు అంటే ఆ జాతి వారు ఒకవేళ షిర్క్ చేస్తే, తౌహీద్ని ఒప్పుకోకపోతే, షిర్క్ పైనే ఉండి మీతో షిర్క్కి సమర్థిస్తూ పోరాడితే, తౌహీద్కి విరుద్ధంగా పోరాడితే కఠినంగా శిక్షించు. లేదా తౌహీద్ని ఒప్పుకున్నారు, మిగతా విషయాల్లో ఇంకా వారు ఒప్పుకోలేదు, అప్పుడు ఏం చేస్తారు ప్రవక్త? మిగతా విషయాలు కూడా అర్థమైనట్టు కొన్నాళ్ళు వారికి చెప్తారు, అంతేగాని వారిపై దౌర్జన్యం చేయరు. కాబట్టి అల్లా 2 అవకాశాలు ఇచ్చారు. చూడండి, తర్వాత అల్లా ఆయన అంటున్నారు ఖాల అమ్మ మన్ జలమ ఫసౌఫ యుఅద్దిబు. ఎవరైతే షిర్క్ చేస్తారో, షిర్క్ పై పోరాటం చేస్తారో, షిర్క్ కోసం యుద్ధం చేస్తారో వారిని నేను కఠినంగా శిక్షిస్తానంటున్నాడు. జలమ, జులుం దేన్ని అంటారు? ఖురాన్లో జులుం అనే ఒక పదం వచ్చింది. ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. జులుం పాపము,
పాపాలన్నిటిలో షిరిక్ అన్నిటికంటే పెద్ద పాపం. చెప్పగలరా ఎవరైనా? ఈ ఆయత ఎక్కడుందో? సూర్య లుక్మాన్ ఉంది. పెద్ద పాపం షిరిక్, జులుం. అందుకే జుల్కర్నైన్ అంటున్నాడు, ఒకవేళ ఆ జాతి వారు షిరిక్ చేస్తే, షిరిక్ పై నిలకడ ఉండి నాతో పోరాటం చేస్తే వారితో నేను కఠినంగా వ్యవహరిస్తాను. సుమ్మ నురద్దు ఇలా ఫయుఅద్దిబు అజాబన్ నుక్రా. ఆ తర్వాత అల్లా నీ దగ్గరికి వస్తారు వారు, అప్పుడు నువ్వు కఠినమైన శిక్షిస్తావు వాళ్ళకి జహన్నంలో. ఇక్కడ కూడా నేను వాళ్ళతో యుద్ధం చేస్తున్నాను, ఎందుకంటే వారు షిరిక్ పై ఉండి షిరిక్ తౌహీద్కి విరుద్ధంగా నాతో పోరాటం చేస్తే నేను మాత్రం ఊరుకోను, వాళ్ళతో యుద్ధం చేస్తాను. ఒకటి. తర్వాత వఅమ్మ మన్ ఆమన వఅమిల సాలిహన్ ఫలహు జజాఅనిల్ హుస్నా. ఒకవేళ వారు విశ్వసించి సదాచరణ చేస్తే, విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసము దేన్ని అంటారు? విశ్వాసము, విశ్వాసానికి 3 విషయాలు చెప్పారు. ఒకటి వాచ, మనస, కర్మ. అల్లా ఒక్కడే అని ఒప్పుకోవాలి. నోటితో వాచ, మనస, కర్మ. కర్మ అంటే ఆచరణతో. ఈ 3టితో అల్లా ఒక్కడని ఒప్పుకోవాలి. దీన్ని విశ్వాసం అంటారు. ఆమన వఅమిల స్వాలిహ. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో వారికి జన్నతుల్ ఫిర్దౌస్ ఉందని ఇదే సూరాలో లాస్ట్ అంటాడు. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. కాబట్టి ఎవరైతే విశ్వసించి తౌహీదును ఒప్పుకొని సదాచరణ చేశారో వారిని నేనేం చేస్తాను? ఫలహు జజాఅనిల్ హుస్నా. వారికి మంచి ప్రతిఫలం ఉంది. వసనఖూలు లహు మిన్ అమ్రినా యుస్రా. నా ప్రతి మాటల్లో వారితో నేను సులభంగా, మృదువుగా ప్రవర్తిస్తాను, కఠినంగా ప్రవర్తించను. ఎవరు? తౌహీదును ఒప్పుకునేవారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా జుల్కర్నైన్ బయలుదేరి ప్రయాణం అయిపోయాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మళ్ళా బయలుదేరారు జుల్కర్నైన్? ఎక్కడికి వెళ్ళారు అన్నాను నేను? ఎక్కడికి వెళ్ళారు? తూర్పా పడమర? పడమర కాదు, పడమర అంచులకు వెళ్ళిపోయాడు. పడమర అంచుల నుంచి ప్రయాణం ప్రారంభించి మళ్ళా ఇప్పుడు వెళ్తున్నారు. ఎటు వెళ్తున్నారో చెప్తున్నాడు. సుమ్మ అక్బా సబబా. తన సౌకర్యాల ద్వారా ఆయన పడమటి అంచు నుంచి బయలుదేరారు. బయలుదేరి హత్తా ఇదా బలగ మత్లియ షమ్స్. తూర్పు అంచులకు వెళ్ళిపోయాడు. అల్లాహ్ అక్బర్. ఈ మొత్తం వివరణ చెప్పాలి అంటే మొత్తం ఖురాన్ లాంటి ఒక పుస్తకం అయిపోతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని చెప్పలేదు. ఇది చరిత్ర పుస్తకం కాదు ఆయన్ని చెప్పడానికి. ఒక్క మాట చాలు. ఆయన మొత్తం పడమటి వరకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఇంకెవ్వరు లేరు జనవాసం, అంతవరకు వెళ్ళిపోయాడు. పడమటి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? తూర్పుకి. ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో అంతవరకు మొత్తం విజయం. ఈ మధ్యనంతా కూడా విజయం సాధించారు, గెలుపు. ఎక్కడికి వెళ్ళిపోయారు? తూర్పు. ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడి వరకు వెళ్ళిపోయారు. తతులు వజదహ తతులు అలా ఖౌమిన్ లం నజల్ లహు మిన్ దునియా సిత్రా. అక్కడ ఏం చూస్తున్నారు ఈయన? అక్కడ ఒక జాతి వాళ్ళు ఉన్నారు. ఆ జాతికి సూర్యునికి మధ్య ఏ అడ్డు లేదు. అంటే వాళ్ళకి ఇల్లులు లేవు, వాళ్ళకి పైన కప్పులు లేవు, టెంట్లు లేవు, బట్టలు కూడా లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ సూర్యకిరణాలు వాళ్ళపై పడుతున్నాయి. అలాంటి జాతిని చూశాడు. లం యజల్ లహు మిన్ దునియా సిత్రా కదాలిక్ వకద అఖత్నా బిమా లదీ ఖుబ్రా. ఈ విధంగా మేము ఆయన యొక్క పూర్తి వృత్తాంతము మీకు చెప్పగలను. అన్నీ తెలుసు ఆయన గురించి. అల్లాహకు తెలుసా తెలీదా? జుల్కర్నైన్ గురించి మొత్తం తెలుసు. ఆయన గురించి అడుగుతున్నారు మీరు. ఒక చిన్న విషయం మీకు చెప్తానని ఇది చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత మళ్ళా ఇంకా ముందుకెళ్ళారు. సుమ్మ అక్బా సబబా. 2 అయిపోయింది. తూర్పు పడమరలు ఇంకేమున్నాయి? ఉత్తరం దక్షిణం ఉంది. ఇప్పుడు ఆయన మరొక దిక్కు, అది ఉత్తరమా దక్షిణమా చెప్పలేదు. ఉత్తరమా దక్షిణమా అనేది చెప్పలేదు. కానీ ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. సుమ్మ అత్బా సబబా.
హత్తా ఇదా బలగ హత్తా ఇదా బలగ బైన సద్దైని. ఇక్కడ ఇది అసలు మన సబ్జెక్టు ఈరోజు టాపిక్. యాజూజ్ మాజూజ్ ఇక్కడ వస్తారు. ఈయన బయలుదేరి మరొక వైపు వెళ్ళారు, ఉత్తరము లేదా దక్షిణం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక జాతిని చూశారు. ఆ జాతి 2 కొండల మధ్య నివసిస్తుంది. ఎక్కడ నివసిస్తుంది? బైన సద్దైని వజద నిందునిమా కౌమ. ఆ 2 కొండల మధ్య నివసించే జాతిని చూశారు. కౌమ లా యకాదూన యఫ్కహూన ఖౌల. వారి భాష ఏమి తెలియదు, అలాంటి భాష మాట్లాడుతున్నారు. ఆ భాష ఏమీ అర్థం అవట్లేదు. ఇప్పుడు భూమిపై 6800 భాషలు ఉన్నాయండి. మనం అయితే తెలుగు చక్కగా అర్థం చేసుకుంటున్నాం. తమిళ్ అయితే కొంచెం అసలు ఏం మాట్లాడుతున్నా మాకు అర్థం అవుతుంది. మలయాళం అయితే ఇంకా అర్థం ఉంది. ఏంటి డబ్బాలు తిక్కలేసి ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నా, నాకేం అర్థం అవట్లేదు. అలా ఇక్కడ భాషనే మనకు అర్థం అవట్లేదు. ఆయన జుల్కర్నైన్ మొత్తం భూప్రపంచం తిరిగేసాడు. అక్కడికి వెళ్తే ఆ భాష అస్సలు అర్థం అవట్లేదు. ఈయన దగ్గర తర్జుమా చేసే వాళ్ళకి కూడా తెలియట్లేదు ఎవరికి. ఇదేం భాష బాబు, ఇలా మాట్లాడుతున్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లా యకాదున యఫ్కహూన ఖౌల, మొత్తం మీద సైకిళ్లతో వాళ్ళ భాష అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళ గోల, వాళ్ళ యొక్క గోడు, వాడి యొక్క మనవి వినిపిస్తున్నారు. బాబు నాయన, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు వీళ్ళు అర్థం చేసుకున్నారు. చేసుకొని ఏమంటున్నారు? కాలు యా జల్కర్నైన్. వాళ్ళు కూడా ఏమంటున్నారు? జల్కర్నైన్ అంటున్నారు. సైరస్ రాజు అంటున్నారా? అనట్లేదు, జల్కర్నైన్ అంటున్నారు. అంటే 2 కొమ్ములు ఉన్నటువంటి ఓ రాజా జల్కర్నైన్. ఇన్న యాజూజ వ మాజూజ. ఇక్కడ యాజూజ్ మాజూజ్ అనే ఒక జాతి ఉంది, 2 తెగలు అన్నమాట. యాజూజ్ ఒక తెగ, మాజూజ్ ఒక తెగ. గాగ్ మాగ్ అని అంటారు వాళ్ళు, వీళ్ళు బైబిల్లో. కానీ యాజూజ్ మాజూజ్ కరెక్ట్. యాజూజ్ మాజూజ్ ముఫ్సిదూన ఫిల్ అర్ద్. భూమిపై అల్లకల్లోలాలు రేకెత్తిస్తున్నారు. ముఫ్సిదూన ఫిల్ అర్ద్ ఫహల్ నజఅల్ లక ఖరజన్. ఇన్ని ఒప్పించడానికి ఆ జాతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం, కానీ వీళ్ళతో మమ్మల్ని కాపాడు. నీకు బలం ఉంది కాబట్టి వీళ్ళతో కాపాడు. ఖరాజ్ అంటే మేము బదులు డబ్బు కావాలంటే మేము ట్యాక్స్ చెల్లిస్తాం, వీళ్ళ నుంచి మమ్మల్ని కాపాడు. అలా తజఅల బైననా బైనం సద్ద. వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళ నుంచి కాపాడటానికి ఏమీ కాదు, వీళ్ళకి మాకి మధ్య ఒక గోడ కట్టండి. ఇది కాంట్రాక్ట్. జుల్కర్నైన్ ఏమంటున్నారు చూడండి. కాల మా మక్కన్ని ఫీహి రబ్బీ ఖైరున్. మీవేమి నాకు అవసరం లేదు, కానీ నాకు నా ప్రభు ఇచ్చిందే చాలు, అదే నాకు చాలా సంపత్తి, మీరేమీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. సులైమాన్ అలైహిస్సలాం కూడా గిఫ్ట్లు పంపించారు కదా. ఎవరు పంపించారు? బిల్కిస్ రాణి గిఫ్ట్ బహుమతులు పంపిస్తారు. ఎవరికి? సులైమాన్కి. వ్యాఖ్యానంలో వస్తుంది, అది ఎంతవరకు నిజం తెలియదు, అల్లాహు అలం, అల్లాహకు బాగా తెలుసు. వీళ్ళు బంగారం ప్లేట్లు, వెండి ప్లేట్లు, గిఫ్ట్లు సులైమాన్ సలాంకి తీసుకొస్తున్నారు. సులైమాన్ సలాం జిన్నాతులతో అన్నాడు, జిన్నాతుల్లారా, గో వాళ్ళు వచ్చే దారుందా, అక్కడ 1000 బంగారం ఇల్లులు కట్టండి అన్న. ఏ ఇల్లులు? బంగారం ఇల్లులు కట్టేశారు. వీళ్ళేమో బంగారం కంచాలు, బంగారం వెండి కంచాలు తీసుకొస్తున్నారు. ఇది చూసి ఇదేంట్రా, ఇక్కడ అందరూ బంగారం ఇల్లు కట్టుకున్నారా, ఇదే మనం తీసుకొస్తుంది మట్టి, వీళ్ళు మట్టి మోసుకొస్తున్నాం మనం, వీళ్ళే తీసుకుంటారని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదాన్ని వెళ్ళిపోయారు సులైమాన్ అలైహిస్సలాం వారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులైమాన్ అలైహిస్సలాంకి ఆ సౌకర్యాలు ఇచ్చానని ఎలా అంటున్నాడు, ఈయనకు కూడా జుల్కర్నైన్కు కూడా ఆ సౌకర్యాలు ఇచ్చాడు. అందుకే అన్నారు సబబా అంటే సౌకర్యం, అన్ని విధాల సౌకర్యాలు నేను జుల్కర్నైన్ కూడా ఇచ్చానంటున్నాడు. కాబట్టి వాళ్ళు అన్నారు, మీరు చేయగలరు. ఈ 2 పర్వతాలు, పెద్ద పర్వతాల మధ్య నివసిస్తున్న జాతికి మాకు మధ్య ఒక అడ్డు తెర మీరు వేయగలరు. బాబు మీకేం కావాలంటే ఇస్తాం, తీసుకోండి, అడ్డేసేయండి అంటారు. ఈయన అంటున్నాడు, మాకేం అవసరం లేదు. కాల మా మక్కన్ని ఫీహి రబ్బీ ఖైరున్. నా ప్రభువు నాకు ఇచ్చిందే చాలు.
ఫాయినోని, నాకు మీరు సాయం చేయండి. ఫాయినీని అంటే యూనియన్. అందుకే చూడండి, ఇదా సాయంత ఫస్అలిల్లా వైదా స్తఅంత ఫస్తఈన్ బిల్లా. మీరు అడిగితే అల్లాహ్ని అడగండి, సహాయం కోరితే అల్లాహ్ని సాయం కోరండి. మనం నమాజ్లో ఏమంటాం? ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఫాయినీని కూడా అదే. దీన్ని తీసుకొని కొంతమంది ముస్లింలు ఏమంటారు? అదిగో ఈయన ఆయనకి సాయం, వాళ్ళకి సాయం కోరాడు కాబట్టి అల్లాహకు కాకుండా వేరే వాళ్ళకు కూడా సాయం కోరొచ్చు. ఇది అసలు కరెక్టేనా? వ్యాఖ్యానం కరెక్టేనా? అల్లాహ్ కాకుండా వేరే వాళ్ళు కూడా సాయం కోరొచ్చు. ఏ సహాయమో? బ్రతికి ఉన్నటువంటి ప్రజలకు మీరు సాయం చేయండి అయ్యా, నేనేమో చేస్తాను ఆ పని, మీరు భుజబలం, మ్యాన్ పవర్, మంది మార్బలం, నాకు లేబర్ కావాలి, ఇవ్వండి, నేను చేస్తానన్నాడు. అది తప్ప? ఆ సాయం అడిగారు. ఫాయినూని చూడండి ఇక్కడ ఏముందో, ఫాయినూని బికువ్వ, మీ భుజబలం కావాలి, నాకు లేబర్ కావాలి కదా. అంత పెద్ద గోడ కట్టాలి అంటే ఎంతమంది లేబర్ కావాలి? మనుషులు కావాలి కదా. అంటే సరే, వాళ్ళు తయారైపోయారు. కువ్వ అజఅల్ బైనకుం వ బైనహుం రద్మ. ఈయన సద్ద అంటే ఈయన రదమా పదం వాడారు చూడండి. మీకు వాళ్ళకి మధ్య గోడ కట్టమన్నారు కదా. సద్ద అంటే ఏంటి? ఒక అడ్డు గోడ. మీరు గోడ అంటున్నారు కదా, గోడ అయితే వాళ్ళు తవ్వేసి వచ్చేస్తారు, లేదా దాన్ని ఎక్కేసి వచ్చేస్తారు. తవ్వలేరు, ఎక్కలేరు, అలాంటి గోడ ఒకటి అడ్డు కడతాను, దాన్ని అల్లా రథం అంటున్నారు. రథం. ఇప్పుడు గోడ అయితే ఏం చేస్తారు? తవ్వేసి వచ్చేయవచ్చు బయటికి, లేకపోతే పైకి ఎక్కేసి వచ్చేయవచ్చు. కానీ పైకి ఎక్కనూ లేరు, తవ్వనూ లేరు. అలాంటి రథం ఒకటి కడతాను అని అంటున్నారు ఈయన. ఆతూని జుబ్రల్ హదీద్, దానికి ఏం కావాలి? ఐరన్ ప్లేట్స్. ఇది ఎప్పుడుదండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి 1200 సంవత్సరాల క్రితం. ఐరన్ ప్లేట్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? చరిత్రలో మీరు కొట్టి చూడండి గూగుల్లో, ఐరన్ ప్లేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాలు అని వస్తుంది. కరెక్టే కదా? అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము 1200లో వచ్చింది. ఎప్పుడు ఐరన్ ప్లేట్స్ ఎప్పుడు వచ్చాయి? క్రీస్తు శకము 1200లో. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 600లో అనుకుందాం. క్రీస్తు పూర్వం 600లో. అప్పుడు ఐరన్ ప్లేట్స్ దొరుకుతాయా? ఏమైనా పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి ఐరన్ ప్లేట్స్ తేడానికి? కాబట్టి ఇక్కడ వాళ్ళతో ఆయన ఏమంటున్నారు? నాకు ఐరన్ ప్లేట్స్ కావాలి. ఆతూని జుబ్రల్ హదీద్. హదీద్ అంటే ఇనుము, జుబుర్ అంటే ప్లేట్స్. ఇప్పుడు 2 కొండల మధ్య కట్టాలి అంటే ఇనుప రేకు, డబ్బా రేకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఇనుపది ఎలాంటి ప్లేట్స్ ఉండాలి? మందం ఉన్నటువంటి ప్లేట్స్తో నిలబెట్టి గోడ కట్టాలి. ఇనుము గోడ కట్టాలంటే అంతేనా కాదు? ఇనుము గోడ కట్టాలి. దానికి అది కూడా ఏదో ఒక 10 అడుగులు 20 అడుగుల పర్వతం, ఒక పర్వతానికి అడ్డుగా కట్టాలి. అందుకే ఆయన అన్నాడు, నాకు ఇనుము ప్లేట్స్ కావాలి. హత్తా ఇదా సావా బైన సదఫైని. ఆ ఇనుప ప్లేట్లు నిలబెడుతూ 2 పర్వతాలకి సమానంగా వచ్చేసింది. సావా బైన సదఫైని. 2 కొండలకి మధ్య కరెక్ట్ లెవెల్లో ఒక గోడ, ఇనుప గోడ కట్టారు. ఎలా కట్టారు? ఒకవైపు ఒక ప్లేట్ వేసి, మరొక వైపు మరొక ప్లేట్ వేసి అలా గోడ లేపేశారు. మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏం చేశారు? అది చెప్తున్నారు. హత్తా ఇదా సావా బైన సదఫైని ఖాలన్ ఫుకు. ఇప్పుడు మీరు రాగిని కరిగించండి. రాగిని కరిగించారు. హత్తా ఇదా జఅలౌ నారన్ ఖాల ఆతూని ఉఫ్రిగ అలల్ కిత్ర. కరిగిన రాగిని తీసుకురండి. తీసుకొచ్చి ఏం చేశాడు? మధ్యనేసాడు. ఈ 2 పలకలతో, ఇనుప ప్లేట్లతో కట్టినటువంటి ఆ గోడ మధ్యన ఏం వేశారు? రాగి పోసారు. ఎంత స్ట్రాంగ్ గోడ అండి! మట్టి గోడ, ఇనుప గోడ,
దీన్ని చాలామంది ద గ్రేట్ చైనా వాల్ అంటారు. చైనా వాల్ అది సిమెంట్తో కట్టినటువంటి గోడ. ఇక్కడ క్లియర్గా ఉంది, ఉందా లేదా? ఇనుముతో కట్టారు, రాగి పూత కూడా వేశారు. తర్వాత తమస్తావు అయ్యజహారు, ఈ గోడని వాళ్ళు ఎక్కలేరు అన్నారు. ఎవరు? జుల్కర్నైన్. తమస్తావు అయ్యజహారు వమస్తతావు లహు నకబా, దీన్ని కన్నం కూడా వేయలేరు, కన్నం కూడా వేయలేరు, ఇంపాసిబుల్. కానీ హదీస్లో ఏమొస్తుంది? హదీసు మనం చూద్దాం. సై బుఖారీ హదీస్ నంబర్ 3346. సై బుఖారీ హదీస్ నంబర్ 3346. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా భయముతో, భయభ్రాంతుల ముఖం పెట్టి ప్రజల్లో వచ్చి అన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్, భయముతో అన్నారు అని, నీపై ప్రమాదకరము రానుంది, యాజూజ్ మాజూజ్ యొక్క గోడ ఇంత కన్నం అయిపోయింది అని అన్నారు. ఇలా చూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత కన్నం. ఈ హదీస్ నంబర్ 3346, 3347, 348. 3348లో ఏమన్నారంటే ఒక విచిత్రమైన మాట అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. 3348 అదేంటి? జహన్నములో, నరకములో మీ ఉమ్మత్లో నుంచి, అంటే మన ఉమ్మత్లో నుంచి ఒక్క వ్యక్తి వెళ్తే యాజూజ్ మాజూజ్ వంశంలో నుంచి 1000 మంది వెళ్తారు. 1:1000. ఒక్క మనిషి నా ఉమ్మత్లో నుంచి జహన్నంలో వెళ్తే వాళ్ళు ఎంతమంది వెళ్తారు? 1000 మంది. అందుకే వాళ్ళకి పిల్లలు ఎంతమంది ఉంటారంట? యాజూజ్ మాజూజ్కి ఒక్కొక్కడికి 1000, 2000, 3000, 5000, 10,000 మంది వాళ్ళకి అంతమంది పిల్లల్ని కట్టేస్తారు యాజూజ్ మాజూజ్ జాతి. మరి వారు ఎక్కువగా జహన్నంలో ఉంటారు అని అన్నారు. అంతమంది ఒక్కసారి భూమి మీద దాడి చేయడానికి వస్తే మనం ఏం ఉపయోగపడతాం? అంతమంది ఒకసారి వస్తే ఉపయోగపడం. ఇంకో విషయం, విచిత్రమైన విషయం తెలుసండి, చూడండి. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్ ఉంది. హదీస్ నంబర్ 10,222 ముస్నద్ అహ్మద్. అందులో ఏమంటున్నారు తెలుసా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోజు కూడా ఆ కన్నం చేస్తారు. రోజు కూడా చేసిన తర్వాత సూర్యుని కిరణాలు కనిపిస్తాయి వారికి మొదటిసారి. నాకు ఇక్కడ సమాధానం ఇవ్వాలి అంటే, వాళ్ళు అంతకుముందు ఎప్పుడైనా సూర్యుని కిరణాలు చూసారా? సూర్యుని కిరణాలు కూడా చూడని జాతి అని తెలుస్తుంది. ఆ కన్నం పడిన తర్వాత సూర్యుని కిరణాలు కనిపిస్తే పదంరా మళ్ళా రేపు వచ్చి తవ్వుదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. వచ్చేసరికి మళ్ళా మామూలుగా అయిపోయింది గోడ. ఆ గోడలో ఉన్నటువంటి గొప్పతనం, అందుకే కన్నం పెట్టలేరు అన్నాడు ఆయన. మళ్ళా మామూలు అయిపోయింది. అలాగే రోజు జరుగుతుంది. కానీ ఒక రోజు ఏమవుతుంది? ఒకడు పుడతాడు, అందులో పిల్లల్లో ఒక పిల్లడు, ఇన్షాల్లా రేపు తవ్వుదాంరా అంటాడు. ఇన్షాల్లా అంటే ఏమైంది? అది ఇంకా ఆ కన్నం అలాగే ఉంటుంది. మళ్ళా రేపు వచ్చి చూస్తే అలాగే ఉంటుంది కదా, ఇంకా తవ్వేస్తారు, బయటకు వచ్చేస్తారు. అంటే ఇన్షాల్లా అనినంత వరకు వారు బయటకు వచ్చే అవకాశం లేదు. అలాగే ఒక ఆవుని కొయ్యండి, ఎద్దుని కొయ్యండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బనీ ఇస్రాయిల్ జాతితో చెప్పారు సూరా బఖరాలో. వారు కూడా ఏమన్నారు? వైన్న ఇన్షా అల్లాహు లముహ్తదీన్, అల్లాహ్ తలుచుకుంటే మేము ఆవుని పొందుతాము అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇన్షా అల్లాహ్ చెప్పారు కాబట్టి వాళ్ళకి ఆవు దొరికింది, లేకపోతే దొరికేది కాదు. అలాగే సులైమాన్ అలైహిస్సలాం వారికి 99 మంది భార్యలు. ఆయన ఏమంటాడంటే, నా 99 మంది భార్యలతో నేను కలిసిన తర్వాత వారికి పుట్టిన పిల్లల్ని తీసుకొని నేను అల్లాహ్ యొక్క ధర్మ సంస్థాపన కొరకు వెళ్తాను. ఎవరు అంటారు? ఇన్షాల్లా అనొచ్చు కదా, అవసరం లేదు అన్నాడు. అయితే ఇంకెవరూ కూడా పుట్టలేదు, ఏ భార్య కూడా పిల్లలు కనలేదు. ఒకే భార్య కంటుంది, అది కూడా సగం దేహం ఇన్షాల్లా అన్నందుకు. అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్షాల్లా అనలేదు. ఇదే సూరా కహ్ఫ్లో ఇదే ప్రశ్న జుల్కర్నైన్ గురించి, ఇన్షాల్లా అనలేదు. రేపు చెప్తానన్నారు. ఎన్నాళ్ళు ఆగిపోయింది వహీ? 15 రోజులు వహీ ఆగిపోయింది, రాలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే అన్నాడు, ఏమన్నారు? వలా తకూలన్న లిషైఇన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక గద్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రేపు ఒక పని చేస్తాను అనకు.
ఇల్లా ఇన్షా అల్లా, ఇన్షాల్లాను చూసారా, ఇన్షాల్లా. ఇక్కడ ఈ జాతిలో కూడా ఒకరు ఇన్షాల్లా చెప్పేవారు పుడతారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జాతి ప్రజల గురించి చెప్తున్నాడు. వారు దాన్ని కన్నం పెట్టను లేరు, పైకి ఎక్కను లేరు. ఎవరంటున్నారు ఇది? జుల్కర్నైన్ అంటున్నారు. జుల్కర్నైన్ వమస్తతావు లవ్ నకబ ఖాల హాజా రహ్మతుం మిర్ రబ్బీ. అల్లాహు అక్బర్. ఒక ప్రవక్తకి ఉన్న లక్షణాలు ఇవే ఉంటాయి. అలాగే సత్ప్రవర్తన ప్రవర్తించే వారికి ఉండే లక్షణాలు కూడా ఇవే ఉంటాయి. ఏమంటున్నాడు ఈయన? హాజా రహ్మతు రబ్బీ, ఇది నా ప్రభు యొక్క కారుణ్యం. సులైమాన్ అలైహిస్సలాము సభలో అందరితో చెప్తారు, బిల్కిస్ యొక్క సింహాసనాన్ని తీసుకురావాలి. అందులో ఒక శైతాన్, ఒక జిన్, పర్వతం అంతా దేహం ఉన్నటువంటి జిన్, మీరు ఈ కుర్చీ నుంచి లేసే లోపు, అంటే సభ ముగింపే లోపు నేను తీసుకొస్తాను, లేదు ఇంకా తొందరగా తేవాలి. అప్పుడు అందులో కూర్చున్న ఒక భక్తుడు ఆసిఫ్ బిన్ బర్కియా కాతిబే వహీ, సులైమాన్ సలాం దగ్గర వహీ లిఖించేవాడు. ఆయన అన్నాడు, నేను 1 సెకండ్లో తెస్తాను, కంటి రేపు ఆడించే లోపు తెస్తాను. అదేంటి 1 సెకండ్లోనా? ఎలా చేస్తావు? తెచ్చి చూపించారు ఆయన. ఎక్కడుంది అది? 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది సింహాసనం. సెకండ్లో వచ్చేసింది. ఎలా వచ్చింది అని అంటే ఏమన్నారు సులైమాన్ సలాం? హాజా మిన్ ఫజ్లి రబ్బీ, ఇది నా ప్రభు యొక్క అనుగ్రహం. చూసారా, ప్రవక్తలందరూ తన డాంబికాలు, తన గొప్పతనాలు చెప్పుకోరు. ఇక్కడ ఈయన కూడా తన గొప్పతనం చెప్పుకోరు. హాజా రహ్మతుం మిర్ రబ్బీ, ఇది నా ప్రభు యొక్క అనుగ్రహం. అలాగే ఖిజర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాంని తీసుకెళ్తారు. 3 కార్యాలు చేస్తారు. అందరూ విన్నారండి. 3 కార్యాలు చేసిన తర్వాత ఆయన ఏమంటారు? ఇది నా వైపు నుండి నేను చెప్పలేదు, ఇది నా వైపు నుండి కాదు, ఇది అల్లాహ్ వైపు నుండి. అలాగే అస్హాబే కహఫ్ నిద్రపోయారు 309 సంవత్సరాలు. లెగిసిన తర్వాత ఒకరినొకరు ప్రశ్నించుకొని లాస్ట్ ఏమన్నారు? అల్లాహ్కే బాగా తెలుసు, మేము ఎన్నాళ్ళు ఇక్కడ పడుకున్నాము అని అన్నాము. అంటే సత్ప్రవర్తన ప్రవర్తించే భక్తులు, ప్రవక్తలు ఏ విషయం అయితే వారికి తెలియదు ఆ విషయాలన్నీ కూడా అల్లాహ్ వైపు చేరుస్తారు. తమ దగ్గర ఉన్నటువంటి వింతలు, గొప్పతనాలు అవన్నీ కూడా అల్లాహ్ యొక్క కారుణ్యము అని అంటారు. అందుకే మూసా అలైహిస్సలాం ఖిజర్ అలైహిస్సలాంని కలిసేటప్పుడు ఒక మాట అన్నారు, వజద్ అబదన్ మిన్ ఇబాదినా ఆతైనాహు రహ్మతం మిన్ ఇందినా. మూసా అలైహిస్సలాం ఖిజర్ని కలిసేటప్పుడు అల్లాహ్ మీకు ఇచ్చినటువంటి కారుణ్యము నాకు నేర్పిస్తారని నేను వచ్చాను అంటారు. అల్లాహ్ ఇచ్చిన కారుణ్యం, ఇల్మ్, జ్ఞానం. సరే, ఇక్కడ జుల్కర్నైన్ ఏమన్నారు? ఇది నా ప్రభు కారుణ్యం, వీళ్ళని నేను బంధించానంటే ఇది నా గొప్పతనం ఏం కాదు, తన గొప్పతనం చాటుకోలేదు, ఇది నా ప్రభు కారుణ్యం. హాజా రహ్మతుం మిర్ రబ్బీ ఫైదా జా వాదు రబ్బీ జఅలహు దక్కా వకాన వాదు రబ్బీ హక్కా. ఏ రోజైతే ఖయామత్ వస్తుందో, నా ప్రభు యొక్క వాగ్దాన దినం పూర్తవుతుందో, ఆ రోజు ఇంత బలమైనటువంటి గోడ కూడా ఏమవుతుంది? పొట్టు అయిపోతుంది, బూడిదైపోతుంది. దక్కా వకాన వాదు రబ్బీ హక్కా. నా ప్రభు యొక్క వాగ్దానం కూడా హక్, సత్యం. ఇది జరిగి తీరుతుంది. అంటే ఆ గోడ పొట్టు అయిపోతుంది. ఇనుప గోడ, రాగి కరిగించి వేసిన గోడ పొట్టు అయిపోతుంది అని అన్నారు. وَتَرَكْنَا بَعْضَهُمْ يَوْمَئِذٍ يَمُوجُ فِي بَعْضٍ وَنُفِخَ فِي الصُّورِ. ఏ రోజైతే సంఘం పూరించబడుతుందో ఆ రోజు సముద్రపు కెరటాల మాదిరిగా వీళ్ళు వచ్చేస్తారు, అంటే బయటకు వచ్చేస్తారు. అందుకే సూరే అంబియాలో ఒక ఆయత్ ఉంది. అందులో ఏమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అంబియా, హత్తా ఇదా ఫుతియత్ యాజూజ్ వ మాజూజ్ వహుం మిన్ కుల్లి హదబిన్ యన్సిలూన్. ప్రతి ఎత్తు నుంచి వారు ఎలా వస్తారంటే ఒక మిడతల దండు మాదిరిగా ఎలా వచ్చేస్తారు. అంత ప్రవాహం, కెరటాల మాదిరిగా. ఒక కెరటం తర్వాత ఇంకో కెరటం వస్తుందా? అలా వాళ్ళు వస్తారు. ఈ గ్రూప్ వచ్చేసారు, గ్యాంగ్, ఇంకో గ్యాంగ్ రారేమనుకుంటే ఇంకో గ్యాంగ్
అలా వచ్చేస్తూనే ఉంటారు. ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు. వారి మీద సూర్యుడు ఎప్పుడు పడలేదు. ఒక ప్రశ్న నేను అడుగుతాను. చీమలన్నీ ఒక రంధ్రంలో నుంచి రెక్కలు వచ్చిన తర్వాత రెక్కలు పురుగులు అయి వస్తాయి కదా బయటికి. ఎలా వస్తాయి? వాళ్ళు లోన ఉంటారు. అక్కడ ఎండ వెళ్తుందా? ఎండ. అదే విధముగా దండ్లు వీరు, దండాలు, గుంపులు యాజూజ్ మాజూజ్ వస్తారు. వచ్చి ఏం చేస్తారు? దొరికినవన్నీ తినేస్తారన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దొరికినవన్నీ తాగేస్తారు. ఒక పెద్ద సముద్రం వస్తుందంట. దాని నీళ్లు చూసినా అంటే స్ట్రా పెట్టి లాగుతాం కదా, దాన్ని ఉర్దూలో చూసినట్ట అలా లాగేసుకుంటారు. అక్కడ కూర్చుంటే మొత్తం సముద్రం అయిపోద్ది. అంత నీళ్లు తాగేస్తే వారి దేహాలు ఎలా అయిపోతాయి? భారీ దేహాలు అయిపోతాయి. కనిపించేవన్నీ తినేస్తుంటారు. చెట్లు, పావులు, కప్పలు అన్ని ఏది కనిపిస్తే మనుషుల్ని దేన్ని కనిపిస్తే తినేయడమే. ఆ ప్రవాహం వెళ్తుంది అంటే అక్కడే ఉండదు. ఇంకో ప్రవాహం వచ్చంటది, ఇదేంట్రా ఇక్కడే సముద్రాలు ఉండే ఏమీ లేవంటే వాళ్ళు తినేసారు మొత్తం. అలాంటి జాతి. అందుగురించి వీళ్ళతో పడలేకపోతున్నాం, జుల్కర్నైన్ గారు వీళ్ళని ఏదైనా బంధించండి అని అంటే ఆయన బంధించాడు. అల్హమ్దులిల్లాహ్. ఆయన బంధింపు ఎలా ఉందంటే, ఎంతమంది డిస్కవరీ చేస్తున్నారో భూమిపై ఎవరికి కనిపించనండి ఒక అలా బంధించారు అల్లాహ్. ఇంకా వారు ఎవరికి కనిపించలేదు, రాలేదు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు వారి ఆచూకీ ఎక్కడ ఉందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి తెలుసు. ఈ విధంగా వాళ్ళని బంధించారు. ఖయామత్ నాడు వారు వస్తారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే అంబియాలో మరియు సూరే కహఫ్లో చెప్తున్నారు. వ తరక్నా బాజుం యౌమైదిన్ యమూదు ఫీ బాజిన్ వనుఫిక ఫిస్సూర్ ఫసయిక్నా ఫజమఅనాహుం జమా. ఖయామత్ నాడు అందరినీ జమ చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు ఈ జుల్కర్నైన్ జాతి ప్రజలు ఎవరు అనేది వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, యాజూజ్ మాజూజ్ జాతి వారు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, వ్యాఖ్యాతలు చెప్పింది కరెక్ట్ అని ఎవరు కూడా చెప్పలేరు. కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఈ భూమిపై 3 జాతులు ఉన్నాయి. యామ్, షామ్, యాఫీజ్. 3 కొడుకులు. ఎవరికి? హజరత్ నూహ్ అలైహిస్సలాం. యామ్ వాళ్ళెవరు? నీగ్రోస్. షామ్ ఏషియాలో నివసిస్తున్నటువంటి వారు, షామ్ యొక్క కొడుకులు. అందులో ప్రవక్తలు ఉన్నారు. ఇబ్రాహిం అలైహిస్సలాం వారు అందరూ ఉన్నారు. యాఫీజ్ చైనా వాళ్ళు, చైనా దేశస్తులు. యాఫీజ్. ఈ 3 జాతులే. కాబట్టి కొంతమంది ఏమన్నారు, చైనా, రష్యా, మంగోలియా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళే యాజూజ్ మాజూజ్ అని కొంతమంది అన్నారు. కానీ ఎవ్వరికి కూడా ఏమీ తెలియదు. ఇక్కడ హదీసుల ద్వారా ఏం తెలుస్తుంది? వారు సూర్యుని కిరణాలు చూస్తారు కన్నం చేసిన తర్వాత మొదటిసారి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖయామత్కి ముందు ఆ జాతి ప్రజల్ని విడిచిపెట్టేస్తాడు. వారు బయటకు వస్తారు. వచ్చేటప్పుడు మొత్తం భూమి అంతా కూడా సైలెంట్ అయిపోతుంది. ఎవరెవరైతే తమ కోటల్లో బందీలుగా ఉన్నారు, ఎవరైతే తమ ఇళ్లలో అక్కడ దాక్కొని ఉన్నారు, వారు మాత్రమే మిగిలి ఉంటారు. హజరత్ ఈసా అలైహిస్సలాం అప్పుడు ఉంటారు. ఆ కాలంలో ఈసా అలైహిస్సలాం కూడా ఉంటారు. ఇమాం మెహదీ గురించి ప్రస్తావన రాలేదు, కానీ ఈసా అలైహిస్సలాం ఉంటారు. ముందు ఎవరు వస్తారు? ఇమాం మెహదీ వస్తారు. తర్వాత దజ్జాల్ వస్తాడు. తర్వాత ఈసా అలైహిస్సలాం వస్తారు. ఈసా అలైహిస్సలాం వచ్చి దజ్జాల్ని హతమారుస్తారు. ఆ తర్వాత వచ్చేదే యాజూజ్ మాజూజ్. ఈసా అలైహిస్సలాం మొత్తం అందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు? విశ్వాసులందరినీ తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి? తూర్ కొండ. తూర్ కొండ ఎక్కడుంది? మూసా అలైహిస్సలాం అల్లాహ్తో మాట్లాడే కొండ. తూరే సీనా అంటారు కదా, అక్కడ తీసుకెళ్ళిపోయి అల్లాహ్తో దువా చేసుకొని ఉండిపోతారు. అల్లాహ్ ఈ జాతి యాజూజ్ మాజూజ్ నుండి కాపాడు అంటే. ఈసా అలైహిస్సలాం కూడా యుద్ధం చేయలేదు వాళ్ళతో, ఎవ్వరు చేయలేదు. వీరేం చేశారు? భూమి అంతా అయిపోయింది, ఇంకెవరు కనిపించట్లేదు. ఒరే భూమి వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా ఆకాశాల్లో కొట్టండి అని ఆకాశంలో బాణాలు కొడతారు. ఆకాశాల్లో బాణాలు కొడతారు. ఎంతమంది కొడతారో వీళ్ళు. అవన్నీ రక్తం తగిలి అలాగా కిందకు వస్తా. ఆకాశం కూడా అయిపోయింది, ఇంకా మేమే రాజును ఇక్కడ భూమి మీద, ఇంకెవ్వరు లేడు వేరేవాడు అని ఉంటారు. ఈ లోపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మెడలలో ఒక పురుగు పుట్టిస్తాడు. ఒక రకమైన పురుగు పుడుతుంది.
మొత్తం జాతి అంతా కూడా యాజూస్ మాజూస్ కుప్పకూలిపోతారు. వారి దేహాలతో మొత్తం భూగోళం అంతా కూడా నిండిపోతుంది. విశ్వ ప్రభావం అంతా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అప్పుడున్నటువంటి క్రిములు, కీటకాలు, జీవులు అవి తిని తిని బలిసిపోతాయి, అయినా అవి తరగవు. ఆ సవాలు, అన్ని సవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రకమైనటువంటి పక్షుల్ని పంపిస్తాడు. ఇది సహీహ్ ముస్లింలో వస్తుంది అది. ఆ పక్షులు ఒంటెల మెడల మాదిరిగా వారి మెడలు ఉంటాయి. అంటే ఒంటె మెడ ఎంత పెద్ద ఉంటుంది? అంత పెద్ద మెడ ఉంటే పక్షి ఎంత పెద్ద ఉంటుంది? చాలా పెద్ద. దాన్ని ట్రైనోసర్స్ అంటారు కదా వీళ్ళు, ట్రైనోసర్స్. అవి వచ్చి ఆ దేహాలను ఎత్తుకొని ఎక్కడేస్తాయో తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిసి వేరే ప్లానెట్స్ లో ఎక్కడో తీసుకెళ్లి వేసేస్తాయి. మొత్తం భూమి అంతా ఖాళీ అయిపోద్ది. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని కురిపిస్తాడు. ఎంత బరకత్ వచ్చేస్తుందంటే, అంటే భూమికి కావాల్సిన గెత్తం అంతా వస్తుంది కదా, వీళ్ళు చచ్చిపోయారు, మొత్తం గెత్తం అంతా బాగా వచ్చేస్తుంది. ఎలాంటి పంటలు పండుతాయంటే, ఒక దానిమ్మ ఒక ఊరు తింటారు. అలాంటి దానిమ్మ పైన ఉన్నటువంటి తొక్కలు ఉన్నాయి కదా, దానితో ఇది కప్పు కట్టుకుంటారన్న, పైన కప్పు రూఫ్ కట్టుకుంటారు. ఒక మేక పాలు ఒక కుటుంబం తాగుతారు. ఒక ఆవు పాలు ఒక వంశం తాగుతారు. ఒంటె పాలు ఒక ఊరు తాగుతారు. అంత శుభాలు ఉంటాయి. హజరత్ ఈసా అలైహిస్సలాం కాలం ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ను ఆరాధిస్తారు. అల్లాహ్ను ఆరాధించని వాడు ఎవడు ఉండడు. ఒక జంతువు, ఆవు లేదా ఒక ఒంటె తలకాయ ఉంది కదా, అంత బంగారం ఇస్తాను నాయన, ఒక నమాజ్ మానన్నా మాను, ఒక సజ్దా మానన్నా మాను, అంటే ఏది ఇచ్చిన వాడు. భూమి మీద ఎలా ఉంటుంది? ఎవరు పంటలు పండించుకున్నా పండుతాయి. ఎందుకు? అందరూ కూడా ధర్మంపై నడుచుకుంటారు. ఇది ముందు ఎప్పుడు జరిగింది? ఇలాగా పంటలు పండించకుండా భూమిపై పంటలు పండేవి ఎప్పుడు జరిగింది? ఆదం అలైహిస్సలాం కాలంలో. ఆయన కాలంలో ఇలాగే జరిగింది. మరణ సేమ్ అదే కాలం వస్తుంది. అందుకే అయిపోయింది 2 నిమిషాలు. అందుకే వ్యాఖ్యానంలో వస్తుంది, ఆ సిల్సిలతు సహియాలో, పిల్లలు పావులతో ఆడుకుంటారు కానీ పావులు కాటేయవు. మృగాలు, క్రూర మృగాలు, సింహాలు, అలాగే పశువులు, మేకలు, ఇవన్నీ ఒక చోటే ఉంటాయి, ఒకే ఏట్లో నీళ్లు త్రాగుతాయి. అంటే అశాంతి ఉండదు, అంత శాంతి వ్యాపిస్తుంది అని చెప్పి హదీసులో కూడా వస్తుంది. ఆ తర్వాత మళ్ళా విశ్వాసం అనేది క్షీణించుకుపోతుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది. కలీమా చదివేవాడు ఎవడు ఉండడు, అల్లా అనే పేరు తీసుకునేవాడు కూడా ఉన్నాడు. అల్లా గురించి అల్లా మాకు తెలియదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఒక్కడికి కూడా అల్లా పేరు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిపై కయామత్ వస్తుంది. అల్లా సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను. అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతున్ వ ఫిల్ ఆఖిరతి హసనతున్ వ కినా అదాబన్నార్. రబ్బనా